స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కసరత్తును కూడా మరి జిల్లా అధికార యంత్రాంగం కూడా వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ సృజన్ ఉన్నారో ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కావచ్చు, డిపిఓలకు కావచ్చు, అదేవిధంగా జెడ్పీ సిఓలకు కావచ్చు మరి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమాయత్తం కావాలి, త్వరితగతిన దానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కసరత్తును చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ను బీసీలకు కేటాయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ వద్దకైతే పంపించింది. ఇక ఆయన ఆమోదం పొందినటువంటి వెంటనే దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి జీవోను కూడా జారీ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు దాదాపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరి వేగంగా మరి కసరత్తు చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే జెడ్పీ డైరెక్టర్ కూడా మరి వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా మరి ఏర్పాట్లు కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా వార్డుల సంఖ్య కూడా 1,12,000కు పైగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా అధికారిక లెక్కలైతే బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దాదాపు చూసినట్లయితే కనుక రాష్ట్రంలో 566 ఎంపీపీ జెడ్పీటీసీలు అదేవిధంగా 5,773కు సంబంధించినటువంటి ఎన్నికల ఎంపీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలైతే జరగబోతా ఉన్నాయి. ఇక ఇప్పటికే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 12 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీలు 12 అదేవిధంగా ఎంపీపీ స్థానాలకు సంబంధించి 12 అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి 109 ఈ విధంగా మొత్తానికి చూసినట్లయితే కనుక లెక్కలకు సంబంధించి కూడా జీవోను కూడా అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపు త్వరితగతిన ఎన్నికల నిర్వహణకైతే మరి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి 23% ఏదైతే 42% రిజర్వేషన్ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ వద్దకైతే పంపించింది. ఇక ఆయన ఆమోదం పొందినటువంటి వెంటనే ఆ యొక్క ఫైల్ ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి జీవోను కూడా మరి ప్రభుత్వం విడుదల చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముందుగా అంటే సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం. ఇప్పటికే చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అధికారిక లెక్కల్ని కూడా ధృవీకరించింది. ఇక ఏదైతే దాదాపు 23న నోటిఫికేషన్ కూడా విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మరి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే అధికారులు కూడా దానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, మరి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఏ మెటీరియల్ కావాలని చెప్పేసి మరి దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చూసినట్లయితే కనుక మరి ఏదైతే దాదాపు 2019లో మనకు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దాదాపు 7.5 నిరీక్షణ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పల్లెల్లో చూసినట్లయితే కనుక స్థానిక సమరానికి మరి అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే కనుక పార్టీలు కూడా దీన్ని యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు సంబంధించినటువంటి మరి దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అదేవిధంగా జీవోను కూడా విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా మరి ఒక రిఫరెండంగా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మళ్ళీ వాళ్ళ ఉనికిని కావచ్చు, వాళ్ళ బలాన్ని కావచ్చు మరి స్థానిక సమరంతో మళ్ళీ ఎన్నికల సమరానికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికైతే స్థానిక సమరంతో ఒక్కసారిగా పల్లె వాతావరణంలో రాజకీయం అంతా కూడా మరి హీటెక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి స్థానిక సమరంలోను సత్తా చాటాలని భావిస్తుంటే మరోవైపు మరి బీఆర్ఎస్ మరి ఏదైతే ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సో ఖచ్చితంగా మరి ఆ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ మనం బలాన్ని పుంజుకుందామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా మరి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. మరి గ్రామీణ స్థాయిలో కూడా మరి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే మరి ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చాటం కాబట్టి ఖచ్చితంగా స్థానిక సమరంలోనూ మరి బలాన్ని పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి ఇక్కడ పార్టీలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా అయితే మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.